కాకుండా కొంచెం గట్టిగానే ఇచ్చాడని చెప్పుకోవచ్చు అంతే. డ్యాన్స్ బాగుంది, ఇద్దరి మధ్యన కూడా డ్యాన్స్ చాలా బాగుంది. కాకపోతే రుతిక్ రోషన్ అంటే మీకు తెలియదు, చాలా ఈజీగా వేస్తాడు స్టెప్స్. మనోడు ఏంటంటే ఒళ్ళు ఓనం చేసి చేస్తాడు. కాకపోతే ఇద్దరినే కూడా చూసినంతసేపు కూడా ఒక మైనస్ ఒక ప్లస్ అని కదా ఏం అనిపించలేదు. ఇద్దరు డ్యాన్స్ కూడా చాలా బాగా అనిపించింది. అదే ఆ సాంగ్, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ యాక్టింగ్, ఈ మూడు అయితే సినిమాలో చాలా. టికెట్ కాస్ట్ గురించి మీరు ఏమంటారు? మరి బాలీవుడ్ కి ఇక్కడికి టికెట్ చాలా ఫరక్ ఉంది కదా కాస్ట్ లో. నేను ఎప్పుడు మైనస్ అని, ఎందుకంటే చెప్తున్నాను, కూలీ ఏంటి వాచ్ ఏంటి, కూలీ కాకుండా 180 రూపాయలు తమిళ్లో, ఎక్కడైతే 300 రూపాయలు 400 రూపాయలు. అంటే మన వాళ్ళకి ఏంటంటే అలవాటు చేస్తారు సినిమాలు. అంటే 400 పెడితే చూస్తారు, లేదంటే 300 పెట్టినా చూస్తారు, బానిసలు చేస్తారు. ప్రతి ఒక్కరు టాలీవుడ్ గ్రేట్ అంటే టాలీవుడ్ గ్రేట్ దేనికి? వాళ్ళు పెంచిన రేట్లు మనం ఇస్తున్నాం కాబట్టి టాలీవుడ్ గ్రేట్. మిగతా వాళ్ళు అలాగే ఎవరు కదా. సో ఆ విధంగా టికెట్ రేటు కోసం అయితే ఎప్పుడు కొరత. మన సినిమాలకి ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ అయినా పెంచుకోవచ్చు, పుష్ప లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ అయినా పెంచుకోవచ్చు. బట్ ఇలాంటి సినిమాల కోసం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్ ఎంత నాలుగు వచ్చే కలెక్షన్లు ఎక్కువగానే ఉంటాయి, సినిమాలు కూడా భారీగానే తీసుకుంటారు. బట్ అదర్ రాష్ట్రాల సినిమాలు కూడా మనకి కూడా మనల్ని కట్టమంటే ఎలాగన్నా. ఇంకా తమిళ్లో టికెట్ రేట్ తక్కువ, బాలీవుడ్లో కూడా తక్కువ, బట్ ఇక్కడే ఎక్కువ. ఏమనంటే నాగవంశీ గారు మీరు సినిమాకి వెళ్ళరా, లేదంటే 1500 మీరు యూఎస్లోకి వచ్చి పెట్టరా అంటే ఆయనకు ఉంది కాబట్టి యూఎస్లో ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ కృష్ణాగర్కి వస్తే తెలుస్తుంది, విశ్వగూడకి వస్తే తెలుస్తుంది, ఒక పంజాగొట్లో నీకు బిర్యానీ తింటే తెలుస్తుంది. సో ఓవర్గా నా వరకు చూసుకుంటే టికెట్ రేట్లు అనేది అంత పెంచడం అనేది తక్కువ కాదని. భారీ బడ్జెట్ సినిమాలకు పెంచితే అది గ్రాండియర్ ఉందా, మంచి కథ ఉందా అని కూడా అనుకోవచ్చు. బట్ అదర్ దేశాల సినిమా, అదర్ రాష్ట్రాలకు కూడా సినిమాలకు పెంచాలంటే ఇది రాంగ్ అన్న, రాంగ్ అంతే. అది